నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఐపీఎస్ సంజయ్ కుమార్, ఐపీఎస్ సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ కుమార్, ఆయన గురించి మనకు తెలిసే ఉంటుంది. ఎందుకంటే సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్ ఏమి పరిస్థితి ఆయన చూస్తే మనకు గుర్తొచ్చేది ఒకటే. రఘురామకృష్ణరాజు గారిని హైదరాబాద్ నుంచి తీసుకుపోయి కొట్టి హింసించి ఆయన్ను థర్డ్ డిగ్రీ ఉపయోగించిన కేసులో ఈయనే ముఖ్య సూత్రధారి, పాత్రధారి. వైసీపీ ప్రభుత్వంలో ఈయన చేయని అరాచకాలంటూ ఏమీ లేదు. ఈయన సిఐడి మాజీ చీఫ్ ఎన్ సంజయ్. ఇతను ఏమరంటే సంజయ్ గారి మీద ఎన్నో కేసులు ఉన్నాయి. ఈయన చేసిన పైరు నిధుల దుర్వినియోగం కేసు కావచ్చు, అగ్నిమాపకంలో చేసిన దుర్వినియోగం కేసు కావచ్చు, ఈయన మీద అన్ని ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలతో ఇతన్ని మన సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఈ దేంట్లో కూడా అవినీతే, ఈయన అగ్నిలో అవినీతే, అన్నిట్లో కూడా అవినీతే. ఎందుకంటే ఈ సంజయ్పై వీటిల్లో కేసుల్లో ఆయన్ను సస్పెండ్ చేసింది ప్రభుత్వం. ఏపీ సీనియర్ ఐఏఎస్ సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. అగ్నిమాపక శాఖ డీఐజీగా పనిచేసిన సమయంలో అగ్ని పోర్టల్ కొనుగోలులో అక్రమాలకు పాల్పడారని, ఎస్సీలకు సంబంధించి అవగాహన సదస్సులకు సంబంధించి అక్రమాలు జరిగాయని అభియోగాలతో కేసు నమోదు చేశారు. ఏసీబీ అవినీతి నిరోధక చట్టంతో పాటు ఐసీపీ సెక్షన్లతో ఆయనపై కేసు నమోదు చేశారు. చూడండి, ఇట్లా చేశారు. ఈయన ఈ అవినీతికి పాల్పడిన దాంట్లో ఏవనగా సంజయ్గా అప్పట్లో ఉన్నాడు ఈయన. అందుకే ఈయన చట్టం నుంచి కూడా నమోదు చేశారు, సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ సీనియర్ ఐఏఎస్ సంజయ్పై కేసు నమోదైంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీఐజీ, సిఐడి చీఫ్గా పనిచేసిన సంజయ్ తన హోదాలను అడ్డం పెట్టుకొని నిధుల దుర్యోగంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. సంజయ్ దాదాపు 1.75 కోట్ల మేర నిధులు దుర్వినియోగం చేసినట్లు కూడా అభియోగాలు ఉన్నాయి. 2 సంవత్సరాలకు మోసపూరితంగా బిల్లులు చెల్లించి ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించారని తేలడంతో కేసు నమోదు చేసినట్లు చెప్తున్నారు. సంజయ్పై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 13(1)(a) రెడ్ విత్ 13(2) సెక్షన్, ఐసీసీలోని 409, 420, 477(a), 120(b) సెక్షన్ కింద అభియోగాలు మోపారు. ఇట్లా మన దీంట్లో ఏం చేశాడు ఈయన, మళ్ళీ సంబంధించి అగ్నిమాపక దాంట్లో కూడా ఈయన మన సంజయ్ గారు వైసీపీ ప్రభుత్వంలో అన్నీ చేశారండి. అగ్నిలో కూడా ఆంధ్రప్రదేశ్ సిఐడి విభాగం మాజీ అధిపతి ఐఏఎస్ అధికారి ఎన్ సంజయ్ అక్రమాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. ఆయన అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసిన సమయంలో ఆర్థిక హోదాను అడ్డం పెట్టుకొని కోర్టు దుర్వినియోగం పాల్పడినట్లు కూడా విజిలెన్స్ అధికారులు చెప్పారు. అది ఏపీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఆయన్ను సర్వీస్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. ఈయన చేస్తూ ఇంకా ఏం చెప్పారంటే, ఈయన చూడండి, తర్వాత ఆయన కోర్టుకి వెళ్ళాడు. కోర్టుకి వెళితే మధ్యంతర బెయిల్ కోసం సంజయ్ మధ్యంతర బెయిల్ కోసం వెళ్ళారండి. పైరు నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్, వారం కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ పిటిషన్, మధ్యంతర బెయిల్ కోసం సంజయ్ వినతి. ఇది అంతా జరిగిన ఈ కేసుల్లో అప్పుడు వైసీపీ హయాంలో ఆయన సిఐడి చీఫ్గా వ్యవహరించిన సమయంలో ఎస్సీ ఎస్టీలకు అవగాహన సదస్సు నిర్వహణ పేరుతో ప్రభుత్వ సొమ్మును మోసం చేశారని ఏసీ అభియోగం మోపింది. అలాగే ఆయన అగ్నిమాపక శాఖ డీఐజీగా ఉన్నప్పుడు నిర్బంతర ధృవీకరణ పత్రాల జారీలోనూ, వెబ్సైటు, యాప్ రూపకల్పనలోనూ నిధుల దుర్వినియోగానికి పాల్పడారని ఏసీబీ కేసు నమోదు చేసింది. దీనిపై సంజయ్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందినప్పటికీ సుప్రీంకోర్టు కొట్టేసింది. 3 వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది. చూడండి, ఈ ఐపీఎస్ సునీల్ సస్పెన్షను మళ్ళీ 6 నెలలు పొడిగించారు. ఈయన వైసీపీ హయాంలో చేసిన ఈ పైరు నిధుల దుర్వినియోగం కావచ్చు, అగ్నిమాపకంలో దాంట్లో కావచ్చు, ఈయన అవినీతికి పాల్పడారని ఏసీబీ అధికారులు కేసు బుక్ చేశారు.
అయితే హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. కానీ మళ్ళీ ఏసీబీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళితే సుప్రీంకోర్టు ఆ బెయిల్ని కొట్టేసింది. 3 వారాల్లో లొంగిపోవాలని కూడా చెప్పింది. ఈ 3 వారాల్లో లొంగిపోవాలని చెప్తే ఆయన ఏం చేశాడంటే మంగళవారం తన న్యాయవాదులతో కలిసి విజయవాడలోని ఏసీబీ కోర్టుకు వచ్చారు. న్యాయాధికారి పి భాస్కర్రావు సంజయ్కి వచ్చే నెల 9వ తేదీ వరకు రిమాండ్ విధించారు. దీంతో ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకు తరలించగా కాగా ఆ కేసులో మరింత లోతుగా ప్రేరేపించేందుకు సంజయ్ను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టులో పిటిషన్ వేశారు. ఆయన గుండె సమస్యతో బాధపడుతున్నారని, మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని సంజయ్ తరపు న్యాయవాదులు పిటిషను దాఖలు చేశారు. చూడండి, ఆయన వైసీపీ ప్రభుత్వంలో ఎంత చేశారో ఏమో మనకు అందరికీ తెలుసు. సంజయ్ గారు ఆయన సిఐడి అధికారిగా ఉన్నప్పుడు మన రఘురామకృష్ణరాజు గారిని కావచ్చు, ఇంకా చాలామంది అప్పుడు ప్రభుత్వ అండదండలతో ఈయన రెచ్చిపోయాడు. ఆ రెచ్చిపోవడం, అవినీతిలో పాల్పడడం, ఇవన్నీ కూడా ఇతని మీద వచ్చిన అభియోగాలు. ఈ అభియోగాలతో ఇతన్ని సర్వీస్ నుంచి కూడా సస్పెండ్ చేశారు. మళ్ళీ 6 నెలల వరకు సర్వీస్ చేశారు. ఆయనకు ఏషియన్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగిందంటూ సంబంధిత రిపోర్టులను కోర్టుకు సమర్పించారు. మధ్యంతర బెయిల్పై కౌంటర్లు దాఖలు చేయాలని ఏసీబీని, కస్టడీపై కౌంటర్లు వేయాలని సంజయ్ తరపు న్యాయవాదులను ఆదేశిస్తూ న్యాయాధికారి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేశారు. మరోవైపు జిల్లా జైల్లో రిమాండ్లో ఖైదీగా ఉన్న సంజయ్కు జైలు అధికారులు 7971 నెంబరు కేటాయించారు. చూడండి, ఈయన చేసింది ఏమిటంటే వైసీపీ ప్రభుత్వంలో చాలా చేశాడు. దళితులకు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు స్వాహా చేసిన సిఐడి మాజీ ఏడీజీ ఎన్ సంజయ్ అంతకుముందు అగ్నిమాపక శాఖలో ఉన్నప్పుడు ఎన్ఓసీలు ఆన్లైన్లో జారీ చేసేందుకు మొబైల్ యాప్ అభివృద్ధి, నిర్వహణ, ట్యాబుల కొనుగోలులోనూ 1.119 కోట్ల అవినీతికి పాల్పడినట్లు తేలింది. దీనిపై టీడీపీ కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం జరిపిన విచారణలో ఆయన అవినీతి భాగవతం బయటపడింది. సంజయ్పై ఏసీబీ కేసు నమోదు చేసింది. మరోవైపు అగ్నిమాపక శాఖలో కూడా ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడి బిడ్ రిగ్గింగ్, టెండర్లు కట్టబెట్టడంలో పక్షపాత ధోరణి అవలంబించినట్లు తేలింది. చూడండి, ఆయన చేసినట్టు ఈ మొత్తము దీంతో ఆయన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. హైకోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వగా ప్రభుత్వం విజ్ఞప్తితో దాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. లొంగుబాటుకు 3 వారాలు గడువు ఇచ్చింది. దరిమిలా మంగళవారం ఏసీబీ కోర్టులో ఆయన లొంగిపోయారు. చూడండి, ఇంత ఉన్నత చదువులు చదువుకొని వీళ్ళు చేసే పనులు ఇది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చేయొచ్చు. ఈ ఐపీఎస్ సంజయ్ గారి కూడా అలాంటి వాడే. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా చేసిన ఈయనకు ఈ బుద్ధు జైలు జీవితం గడపడక తప్పటం లేదు. ఇదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.